హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ సంతోష్. ఇవాళ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 లో 4th వీక్ టాస్క్లు అండ్ నామినేషన్స్ అండ్ ఎలిమినేషన్ గురించి. గత 3 వారాలుగా బిగ్ బాస్ లో ఏదైతే ఆటలు జరిగాయో వాటికి పూర్తి భిన్నంగా 4th వీక్ ఆటలు అయితే జరిగాయి. 3 వారాలకు సంబంధించిన ఆటలు కంటెస్టెంట్ తమ ఎగ్జిస్టెన్స్ కోసము, తమ ప్రైజ్ మనీ కోసం ఆడితే 4th వీక్ ఆట మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీని అడ్డుకోవడానికి ఆడారు. సో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకోవడానికి ఒక్కొక్క టాస్క్ ఆడుతూ, ఒక్కొక్క టాస్క్ గెలుస్తూ, ఒక్కొక్క కంటెస్టెంట్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీని డ్రాప్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. ఇక 4th వీక్ నామినేషన్ల విషయానికి వస్తే నబిల్, నాగమణికంట, ప్రేరణ, ఆదిత్య, పృథ్వీరాజ్ అండ్ సోనియా ఉన్నారనమాట. సో ఈ వీక్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి ఓటింగ్ జరిగింది. గత వారం రోజులుగా అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడైతే ప్రకటించారో ఆ పోటాపోటీగా కంటెస్టెంట్ అటు ఇరు క్లాన్ల నుంచి చాలా గట్టి ఫైట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు అంటే నబిల్ నామినేషన్ ఉన్నాడు. నబిల్ నామినేషన్ బట్టి ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం అసలు లేదు. ఎందుకంటే నబిల్ గత 2 వారాలుగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అంటే సోనియాతో నామినేషన్ లో తను వాదించిన విధానం గానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన టాస్క్ లో గానీ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో నబిల్ ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. నబిల్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అలాగే కంటిన్యూ చేస్తే టాప్ 5 లో కూడా ఉండే అవకాశం ఉంది. సో ఆయన తర్వాత మణికంఠని చూసుకుంటే లాస్ట్ వీక్ నామినేషన్స్ లో టార్గెట్ చేసిన మాదిరిగానే ఈ వారం టాస్క్ లలో కూడా తనకు నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళడానికి రీజన్ ఇష్టం లేకపోయినా కూడా కేవలం బిగ్ బాస్ చెప్పాడన్న ఒకే ఒక్క కన్సర్న్ తోటి అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏదైతే భయపడుకుంటూ వెళ్ళాడో అదే ఫైనల్ గా అదే జరిగింది. అంటే తర్వాత ఆ ఆటలు ఆడకుండా చేశారనమాట. సో దానికి చాలా ఫీల్ అయ్యాడు. యష్మి, ఇటు సోనియా, అటు పృథ్వీ ముగ్గురు కలిసి నిఖిల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నాగమణికంటను బయటికి పంపించే ప్లాన్ వేశారు. సో ఈ ఎమోషనల్ సింపతి వర్కౌట్ అయింది కాబట్టి నాగమణికంట కూడా ఈ వారం బయటకు పోయే అవకాశం ఖచ్చితంగా లేదు. ఓటింగ్ లో కూడా టాప్ 1-2 పొజిషన్ లో ఉంటూ వస్తున్నాడు. ఆయన కావాలని తొక్కేస్తున్నారు అనే విషయాన్ని ఆడియన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి నాగమణికంట బయటకు వెళ్ళే అవకాశం ఇప్పుడప్పుడే లేదు. ఇక ఆయన తర్వాత ప్రేరణ ఏంటంటే తను అనుకున్నట్టు చెప్పేస్తే ఎవరి దగ్గర అక్కడికి వెళ్ళి ఒక మాట, ఇక్కడికి వెళ్ళి ఒక మాట చెప్పడానికి ఎప్పుడు ట్రై చేయదు. కాబట్టి తన జెన్యూనిటీని జనాలు బాగా నమ్ముతున్నారు. కాబట్టి ప్రేరణ కూడా బయటకు వెళ్ళే అవకాశం అసలు లేదు. ఇక ఆ తర్వాత పొజిషన్ లో ఆదిత్య ఓం గారు ఉన్నారనమాట. అంటే ఆయన సాఫ్ట్ నేచర్ ని జనాలు బాగా ఇష్టపడుతున్నారు. ఆయన ఎప్పుడు కూడా వైల్డ్ అవ్వడానికి ఇష్టపడట్లా. కాబట్టి ఈ వారం ఆయన ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. లాస్ట్ చివరి స్థానంలో సోనియా, పృథ్వీ ఉన్నారు. ఈ పృథ్వీకి ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఓవర్ అగ్రెసివ్ అవ్వడం. అగ్రెషన్ చూపించడం వల్ల ఇది చాలా బయటికి నెగిటివ్ గా వెళ్తుంది అనమాట. అలాగే సోనియాతో ఎక్కువ గడపడం, మిగతా కంటెస్టెంట్ల గురించి కావాలని కామెంట్స్ వెనకాల కామెంట్స్ చేయడం. సో ఇది ఆయనకు నెగిటివ్ అయ్యి ఆయనకు ఓటింగ్ శాతం బాగా తగ్గింది. ఇక లాస్ట్ స్టేజ్ లో సోనియా ఉన్నారు. సోనియా గత 3 వారాల నుంచి ఆమె నామినేషన్ కి రావట్లేదు. ఎప్పుడు నామినేషన్ వస్తే బయటికి పంపిద్దామని చెప్పి జనాలు రెడీగా ఉన్నారనమాట. ఆ రేంజ్ లో ఆమె పైన తీవ్రమైన నెగిటివిటీ ఉంది. సో మేబీ ఆమె గ్లామర్ వల్ల ఉంటే ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆమె వల్ల కొంచెం ఫుటేజ్ వస్తుందని బిగ్ బాస్ యాజమాన్యం ఏమైనా భావించి ఆమెను ఉంచితే తప్ప ఆమె ఈ వారం సేవ్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో అన్లిమిటెడ్ ట్విస్ట్లు, టర్న్స్ అంటున్నారు కాబట్టి సీజన్ 8 మరి ఆదివారం నాడి ఎపిసోడ్లో ఏ ట్విస్ట్ జరిగి సోనియాని ఉంచేసి మళ్ళీ ఎవరైనా పంపిస్తారా, లేకపోతే సోనియానే పంపిస్తే ఆడియన్స్ ఖుషి అవుతారా అనేది ఆదివారం ఎపిసోడ్లో తెలుస్తుంది.